హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మౌనిక. సో ఈరోజైతే నేను నా బేబీ అండ్ ఇంకా నా హస్బెండ్ ఇంకా మా అత్తమ్మ కలిసి షాపింగ్కి వెళ్ళిపోతున్నాం చాలా రోజుల తర్వాత. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బికాస్ బయటికి వెళ్తే చాలు గాయ్స్, నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. బేబీ ఉండటం వల్ల ఎక్కువ మేము బయటికి వెళ్ళట్లేదు ఈ మధ్యన. సో ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మేమైతే మా హస్బెండ్ కోసం వెళ్తున్నాం షాపింగ్కి. నాకు నా హస్బెండ్కి షర్ట్స్ సెలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం గాయస్. ఎందుకంటే తన సెలెక్షన్ నాకు అస్సలు నచ్చదు గాయస్. అలా అని తను బాగా సెలెక్ట్ చేసుకోవడానికి కాదు, తను ఎక్కువగా ప్లెయిన్స్ ఎదుగుతాడు, బట్ నాకు కొంచెం చెక్స్ ఉన్నవంటే చాలా ఇష్టం. సో అందుకని ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా నేను మా అత్తమ్మ పక్కా ఉంటాం మా హస్బెండ్కి అవుట్ఫిట్ సెట్ చేయడానికి. సో గాయస్, ఇక్కడ వచ్చేసరికి నేను ఎక్కువగా నవ్వుతున్నాను, షై ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నా హస్బెండ్ ముందు కెమెరా పెట్టి ఇట్లా మాట్లాడటం. సో అందుకనే అలా నవ్వుతున్నాను. నేను యూజువల్లీ చాలా షై పర్సన్ గాయస్, బట్ ఎందుకో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపించింది. నాకైతే ఇండిపెండెంట్గా ఉండటం చాలా ఇష్టం. ఇప్పుడు బేబీ ఉంది, సో నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అందుకనే నాకు ఇలా ఒక టైప్ ఆఫ్ ఎర్నింగ్ ఉండాలని చెప్పి ఇది స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ అయితే మేము బ్రాండ్ బ్లూకి అయితే వచ్చేసాము. మేము ఎప్పుడు బ్రాండ్ బ్లూలోనే తీసుకుంటాము ఎక్కువ. అయితే మా హస్బెండ్కి ఎందుకో ఎక్కువ ఇక్కడే సెట్ అవుతాయి అనిపిస్తుంది. నాకు బాగా ఫిట్ అవుతాయి అవుట్ఫిట్స్ అన్నీ కూడా తనకి. గాయస్, మెన్స్ అంటూ ఉంటారు ఈ ఉమెన్స్ ఇంత లేట్గా షాపింగ్ చేస్తారు, ఇన్ని హవర్స్ పట్టిద్ది, మాకైతే 5 minutes అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు గాయస్. ఒక ప్యాటర్న్లోనే ఇన్ని కలర్స్ ఇవి అవి ఉంటాయి. సో అవే తీసుకోవాలి. బట్ మనకు అలా కాదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. శారీస్ అని, పంజాబీ డ్రెస్సెస్ అని, అలా ఫ్రాక్స్ అని, చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఓన్లీ ఒక ప్యాంటు ఒక షర్ట్. అందుకే వాళ్ళకి అంత టైం పట్టదు గైస్, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను నా బేబీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాం గైస్, మళ్ళీ ఎప్పుడుకో తీసుకొస్తారని. సో అందుకనే ఎంత చూడాలనుకుంటున్నామో అంతా చూసేస్తాము బయటకు వచ్చినప్పుడు అయితే మొత్తం తిరిగేసి. హస్బెండ్ అయితే ఇంకా షర్ట్స్ ఎత్తుక్కుంటూనే ఉన్నాడు, బట్ ఎండ్ ఆఫ్ ది డే తను తీసుకుంది, నేను ఏది చెప్పా అదే చేసుకున్నాడు. సో ఇంకా నాకు డే మొత్తం ఇలా గడిచిపోయింది గైస్. ఎప్పుడు సండే హాలిడే వచ్చినా నా హస్బెండ్కి ఎలక్ట్రానిక్స్ మీద బాగుంటుంది గైస్. సో రోజంతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వేసుకొని కూర్చొని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. మాకేమో బయటకు వెళ్ళాలి అంటూ ఉంటాము రోజు. అంతే గైస్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం. సో వీ షుడ్ రెస్పెక్ట్. సో షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే నా బేబీతో ఫుల్ ఆడుకుంటున్నాను. ఇంకా డే ఎండ్లో ఎంత క్యూట్గా నవ్వుతారో గైస్ బేబీస్ అయితే. వాళ్ళు అలా నవ్వుతుంటే చూస్తూ ఉంటే చాలు గైస్, మనకి మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది. మనం ఎంత సాడ్లో ఉన్నా కూడా వాళ్ళ నవ్వుతో మన మూడ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అది ఎవరికైనా సరే, పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా. So that's it guys, bye bye.